మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. సో అంత శాతం ఉన్నటువంటి ముస్లింలను కలుపుకొని వాళ్ళని కూడా ఈ ఆర్థికంగా భాగస్వాములు చేసేటువంటి అవకాశం ఉందంటారా? ఆ రకంగా అడుగులు పడతాయా వెస్ట్ బెంగాల్? అసలు ఎకనామిక్స్ సూత్రమేగా. మేము ఎకనామిక్స్లో డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అందరూ పనిచేయాలి, అందరూ ఉపాధి ఉండాలి. అందులో అతీతంగా ప్రవర్తిస్తే వెనకపోద్ది. ఉదాహరణకు ఇవాళ బీమారో స్టేట్స్ ఉన్నాయి, అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా. ఆ రాష్ట్రాల్లో అమాయకత్వంతో కుటుంబ నియంత్రణ అమలు జరగలేదు, అక్షరాస్యత అమలు జరగలేదు. వెనకబడిన రాష్ట్రాలుగా ఇప్పటికి కొనసాగుతున్నాయి. కాబట్టి ఎవరు పనిచేసి ఇంకొన్ని చోట్ల మహిళలు బాగా వెనకబడి ఉంటే ఆ రాష్ట్రం కూడా పెద్ద డెవలప్ కాదు. కాబట్టి మహిళల పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంటో అన్ని రిలీజియన్స్, అన్ని క్యాస్ట్ల పార్టిసిపేషన్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉండాలి అభివృద్ధిలో. అది సాధ్యం కాదు ఒకరిని పక్కకు పెట్టి అభివృద్ధి కావటం అనేది. అంతేందుకు ఒక 5గురు కుటుంబం ఉన్నటువంటి సభ్యుల్లో ఒకళ్ళిద్దరు పనిచేసి మిగతా వాళ్ళు కూర్చొని తినేవాళ్ళు ఉంటే, అట్లాగే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటే కాబట్టి అందుకని ఒక వర్గాన్ని పక్కకు పెట్టి అనేటువంటిది సాధ్యం కాదు. తర్వాత మూడో అంశం కూడా మనం గమనిస్తుంది ఏంటంటే, బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో కూడా గెలిచేంత వరకు ముస్లింలు వ్యతిరేకంగా హిందుత్వాన్ని అగ్రెసివ్గా చేసిపోతారు. గెలిచిన తర్వాత అగ్రెసివ్ తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారంటే అడపదడప దాడులు ఉంటాయి కానీ తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారంటే శాంతి భద్రతలు లేని రాష్ట్రాలు అభివృద్ధి కావు. శాంతి భద్రతలు పరిపాలించే పార్టీ బీజేపీ కూడా అవసరమేగా. కాబట్టి చాలా రాష్ట్రాలు చూస్తున్నాం, ఎలక్షన్ ముందు అగ్రెసివ్గా ఉన్న హిందుత్వ ఎజెండా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకపట్టుబట్టుంది, కావాలని వెనకపట్టుబట్టుంది. ఎందుకంటే శాంతి భద్రతలు అవసరం. అధికారంలో రావటం కోసం అగ్రెసివ్గా ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ చూడాలి కాబట్టి అది వెనక్కి తీసుకుంటారు. కాబట్టి బెంగాల్లో ముస్లిం వర్సెస్ హిందూ ఘర్షణలు జరుపుతారని నేను అనుకోను. కాబట్టి శాంతి భద్రతలు ఉంటే తర్వాత శాంతి భద్రత లేకపోతే ప్రభుత్వం బదనామైతే ఆ ఏ ఘర్షణలని చూడరు. ప్రభుత్వం బదన అయితే రాజకీయ పార్టీ బలం అయితే. కాబట్టి సామరస్యానికే బీజేపీ ప్రయత్నిస్తుంది అనుకుంటున్నా. ఇక మూడో అంశం, ఇప్పుడు మూడో అంశం మీరు లేవనెత్తినటువంటి అంశం రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి అనేటువంటిది అందరు బాధ్యత వహించాలి. గత 15 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ బాధ్యత వహించాలి, గత 15 ఏళ్లుగా బాధ్యత వహిస్తున్నటువంటి టీఎంసీ బాధ్యత వహించాలి, ఎవరైనా బాధ్యత వహించాలి. అయితే కేవలం వాళ్ళ మీద బీజేపీ మీద నెట్టేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు, మన దేశంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఈ రాకపోకలు అనేది నార్మల్గా తీసుకున్నారు. ఇది అదేం పెద్ద వెంజన్స్గా తీసుకోలేదు. అట్లా రావటం పోవటం అనేది దరిదాపు ప్రైవేట్ పనుల కోసం కూడా అటుపోయి ఇటు పోవటం అనేటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి పోవటం, మన దగ్గర జూట్ ఇండస్ట్రీలో పనిచేయడానికి రావటం, ఇటువంటివన్నీ ఎందుకంటే ఒకటే కల్చర్ ఉన్నటువంటిది. ఉమ్మడి దేశం ఉన్నప్పుడు స్వాతంత్రానికి పూర్వం ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, అది ఇద్దరు బంగ్లాయిలే. తర్వాత ముస్లింలు కూడా అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు ప్రిడామినెంట్గా. కాబట్టి సహజంగానే ఆ మిత్రత్వంలో పెద్ద ఈ రాకపోకల మీద పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ప్రోత్సహించిన బంగ్లాదేశ్లో అట్లా మిత్రంగా ఉన్నప్పుడు మన దేశం వచ్చినా మనమే మాట్లాడలే, బతకనేయండి. దరిదాపు 1 కోటి మంది యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ సైనికులు నరమేధం జరుపుతుంటే బంగ్లాదేశ్ మన దేశానికి వస్తే అనేక రాష్ట్రాల స్థావరాలు ఏర్పాటు చేసి సహాయం చేసినాం. అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండిపోయారు. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు వెక్కడి చేస్తామని బీజేపీకి అడుగుతుందని నేను అనుకోను. కానీ రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచే రాలే, బర్మా నుంచి వచ్చారు. బర్మా నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు. ఆంగిన్స్కి అక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ తోటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కాబట్టి అది ఒక బంగ్లాదేశ్లే కాదు, ఈశాన్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తట్టుకోలేక సొరబడి ఎంత ప్రాణభయంతో రోహింగ్యాలు వచ్చారంటే నదుల మీద 100 మంది పట్టే పడవల మీద 300 మంది ఎక్కి నదుల్లో మునిగిపోయిన సంఘటనలు అనేకం జరిగినాయి. కాబట్టి అట్లా వచ్చి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది బంగ్లాదేశాలు, కొంతమంది ఇండియాకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఏ దేశమైనా ఇవాళ ఒకప్పుడేమో ఇంటర్నేషనలిజం అని చెప్పేసి ఎవరికైనా మనం పని చేసుకునే హక్కు ఇవ్వాలనుకున్నది. కానీ చాలా దేశాలు ఇప్పుడు డెవలప్డ్ దేశాలు వాళ్ళ దేశాల ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ వెనకబడిపోతుంది, మీరు బయటికి పోవాలని వీసా పేరు మీదనో ఇంకో పేరు మీదనో టైట్ చేస్తున్నాయి.
అటువంటిప్పుడు భారతదేశం ఏం బజారు కాదుగా. కాబట్టి మన దేశం కూడా మన దేశ బోర్డర్స్ని, మన దేశ పౌరుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం తప్పేం కాదు. కాబట్టి అదేదో బంగ్లాదేశ్ మీద యుద్ధం స్థాయిలో జరుగుతుందని నేను అనుకోను. నెమ్మదిగా నెమ్మదిగా ఫిల్టరేట్ అయినటువంటి వాళ్ళని పంపించేటువంటి అవకాశం ఉంది. అసలు ముందే వాళ్ళే కొంతమంది పోయే అవకాశం ఉంది. ఇక ప్రొటెక్షన్ ఉండదు. సపోజు బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చిర్రు అనుకుందాం, ఏది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడ ముస్లిమ్స్ దానికి ఆదరించి ఉండొచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందయ్యా మా వల్ల కాదంటే వాళ్ళు వెనక్కి పోయే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కాబట్టి వాళ్ళు అట్లా కనుక కూడా వెనక్కి వెళ్ళిపోతే అది ఇట్ ఈస్ అండర్స్టూడ్ కదా, అంటే గత ప్రభుత్వం వీళ్ళందరినీ పెంచి పోషించింది అనేటువంటిది మనకి క్లియర్. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు పెంచి పోషించింది అనలేము. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇప్పుడు మన హసీనా ఉన్నప్పుడు వేరు, హసీనా లేనప్పుడు వేరు. అవును. ఇప్పుడు హసీనా ఇప్పుడు ఒకటి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, లేకపోతే అక్రమంగా వలస వచ్చారంటే మరి హసీనానే ఏమంటుంది? బంగ్లాదేశ్ అక్రమంగా వలస పోయింది, అక్రమంగా భారతదేశం ఉంచుకుని అనుకుంటారు కదా. అవును. మరి హసీనా కూడా దానికి ఎందుకే వస్తుంది? ఎందుకు భారతదేశం ఆనర్ చేస్తుంది హసీనాని? అంటే వాళ్ళ తండ్రి ముజిబుర్ రహమాన్ ఆ దేశ విముక్తి చేసినటువంటి ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. ముజిబుర్ రహమాన్ నిలబెట్టింది మనమే ప్రోత్సహించినాం. ఆ తర్వాత హసీనాని మనమే కాపాడుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు మనం ఆనర్ చేస్తుంటే హసీనాని, బంగ్లాదేశ్ అందుకేగా మనతోటి వైరుధ్యం ఉండేది, ఇప్పుడు మనతోటి ద్వేషంతో ఉండేది అందుకే కదా. హసీనాకు మనం స్థావరం ఇచ్చినందుకే కదా. మా దేశం ఉండటానికి వీల్లేదని ఎల్లగొట్టుంటే ఈ వైరుధ్యం రాదుగా. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొన్నిసార్లు కొన్ని చోట్ల హానర్ చేస్తారు. అట్లా అనుకుంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిపోయిన వాళ్ళందరూ ఇంగ్లాండ్లో ఉన్నారు ఇప్పుడు. దాన్ని ఇంగ్లాండ్ని పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అంటాం. ఎందుకంటామంటే ఇట్లా ఆనర్ చేసినందుకే, అంతర్జాతీయంగా అనేక మందిని ఆనర్ చేసినందుకే. చివరికి అసలు లండన్ మేయర్ ముస్లిం మేయర్ ఎన్నికయ్యిండు. రేపు ప్రధానమంత్రి కూడా ముస్లిం ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ముస్లింలు ఉన్నారు ఆ దేశంలో. చుట్టూన్నటువంటి గల్ఫ్ దేశాలు, తర్వాత ఉన్నటువంటి ఇటు దేశం పాకిస్తాను, అందరూ కూడా అక్కడికి చేరారు. ఆయా దేశాల లా అండ్ ఆర్డర్ బాగాలేక, మోడర్న్ కల్చర్ లేక, తర్వాత ఆయిల్ డబ్బులతో ఎక్కువ ధనవంతులైనటువంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ కెరియర్ ఉన్నటువంటి వాళ్ళందరూ పోయి లండన్లో సెటిల్ అయ్యారు. ఇవాళ లండన్లో ఎవరంటే ముస్లింలే ప్రిడామినెంట్. కాబట్టి ఇట్లా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇటువంటివన్నీ జరిగిపోయినాయి. అందుకని అటువంటి వాళ్ళని ఇప్పుడు బంగ్లాదేశ్ వెనక్కి పంపించడం తప్పేం కాదు. వాళ్ళు పోవటం తప్పు కాదు, ఎవరైనా ఇంకా అక్రమంగా ఉంటే పంపించడం తప్పు కాదు. సో ఎక్కువగా ఇక్కడ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అయిన ఈ మాల్డా, ముర్షిదాబాద్, ఈ నార్త్ 24 పరగనాస్, వీటిల్లో ఎక్కువ మంది ఉన్నారు అక్కడ రోహింగ్యాలు అక్రమంగా వచ్చినటువంటి అక్కడ తలదాచుకుంటున్నారు బోర్డర్స్. ఇప్పుడు బోర్డర్ చేయబట్టి ఇటువంటిది సమస్య ఉంటుందండి. ఇవాళ మణిపూర్ ఉండ్రు, మణిపూర్ కంప్లైంట్ ఏంది? పక్కనున్న మిజోరాం నుంచే వచ్చారు వీళ్ళందరూ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారుగా. అవును. ఇవాళ ఇద్దరి మధ్య రెండు తెగల మధ్య వైరుధ్యం వస్తుందంటే, ఒక తెగ మన మిజోరాం నుంచే వచ్చి అడవులలో ఉన్నారు, ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తారు అనేదిగా రెండు వర్గాల మధ్య వైరుధ్యం. అది మిజోరాం బోర్డర్ స్టేట్ కాబట్టేగా. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని చక్కదిద్దుకోవటం అనుకుంటే ఎంత మోడాలిటీస్తో చక్కదిద్దుకుంటే అంత లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఈ ఎన్ఆర్సీ కావచ్చు, సిఏఏ, ఈ అమలు అనేది చాలా ఈజీ అవుతుందేమో వాళ్ళకి ఏరివేత అనేది. అంటే ఇది రాజకీయ పార్టీల వైఖరి బట్టి ఉంటుంది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అది గందరగోళం ఉందిగా. ఇప్పుడు ఏది ఈ సిఏఏ కానీ లేకపోతే మరొకటి కానీ ఎన్ఆర్సీ కానీ. కాబట్టి ఈ రెండు కూడా భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. అస్సాంలో మరీ సీరియస్గా ఉంది, మిగతా దేశంలో కూడా అటువంటి చర్చ ఉంది. వాటన్నిటికీ నెమ్మదిగా ఏకాభిప్రాయం సాధిస్తుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ మీద పెద్ద గందరగోళం అయింది, ఇప్పుడు కూడా ఆ గందరగోళం కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని బట్టి ఇప్పుడు సపోజ్ బెంగాల్ ఎన్నికల్లో 27 లక్షల మంది అన్ని ఎవిడెన్సెస్ చూపెట్టినా ఎలక్షన్ కమిషన్ ఓటు ఇవ్వలేదు. 32 లక్షల మంది ఓటు ఇచ్చారు, కానీ ఇంకో 27 లక్షల మందికి ఓటు ఇవ్వలేదు. రెండు గవర్నమెంట్ల మధ్య, రెండు పార్టీల మధ్య తేడా 12 లక్షలే. కాబట్టి ఇటు అన్యాయం బీజేపీ కావాలని చేసిందని మిగతా రాష్ట్రాల ఇంకొంచెం ఎలర్ట్ అవుతారు. ఎలర్ట్ అయ్యి అసలు ఎందుకు తీసేస్తారు, ఎందుకు ఉండాలి అనే దాని మీద దరిదాపు బూత్ వైజ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో ఉన్నటువంటి పంజాబ్ కానీ, ఆ తర్వాత కర్ణాటక కానీ, ఆ తర్వాత తెలంగాణ కానీ ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక
చట్టం తీసుకొచ్చినప్పుడు దాన్ని అమలు జరుపుతున్నప్పుడు దాన్ని బట్టి ఉండేటువంటి ఇంపాక్ట్ని బట్టి రియాక్షన్స్ ఉంటాయి. అందుకని ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి. కాబట్టి ఇవాళ తర్వాత అగ్రెసివ్ పోస్టింగ్లు కూడా పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏంది బీజేపీ గవర్నమెంట్ రాని పారిపోతున్నటువంటి వాళ్ళని అంటున్నారు. రైల్వే స్టేషన్ల కిటికెట్ల అవి రెచ్చగొట్టడానికి పనికి వస్తాయి. అంటే కన్సాలిడేషన్ చేయడానికి ఇటువంటివి చేస్తుంటారు. ఇవి దేశ అభివృద్ధికి ఉపయోగపడవు. వాళ్ళు పోయేవాళ్ళు పోతారు, పోనీయండి. పోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటే ఇంకా అక్రమంగా ఉంటే వాళ్ళని కూడా పంపించేయచ్చు. కాబట్టి దాని ఒక అగ్రెసివ్నెస్ క్రియేట్ చేస్తే సమస్యలు వస్తాయి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.